మన సబ్స్క్రైబర్ తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనని మనతో షేర్ చేసుకున్నారు. దానివల్ల తను చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఈవెన్ నాకు తను తన స్టోరీని షేర్ చేసేటప్పుడు కూడా చాలా బాధపడ్డారు. అసలు అది ఎలా జరిగిందో ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అది 2021వ సంవత్సరం మే నెల 27వ తారీఖు. మా అక్క పెళ్లి రోజుతో పాటు మా గ్రామ దేవత అయిన మోదకొండ అమ్మవారి జాతర జరుగుతుంది మా ఊర్లో. మా అక్క పెళ్లి మరియు అమ్మవారి జాతర రెండు ఒకే రోజు కలిసి రావడంతో మేము మా అక్క పెళ్లిని అత్యంత వైభవంగా జరుపుకోవాలని అనుకున్నాము. ఆ రోజు మేమందరం గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. కానీ మా నాన్నగారు మాతో రాకుండా తర్వాత వెళ్ళారు. మా నాన్నగారు వెళ్ళినప్పుడు అక్కడ గుడిలోనే ఒక వ్యక్తి కలిసి, ఏరా తమ్ముడు ఎప్పుడొచ్చావు అని మా నాన్నగారి భుజం మీద చెయ్యి వేశారంట. నార్మల్గానే ఆయనతో కాసేపు మాట్లాడి మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఈ విషయం మాకెవ్వరికీ తెలియదు. ఆ రోజు పండగ కావడంతో మేమందరం చాలా సంతోషంగా గడిపాము. కానీ ఆ సంతోషమే మాకుండదని అనుకోలేదు. అమ్మవారి జాతర జరిగిన 2 రోజుల తర్వాత మా నాన్నగారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మోషన్స్ అవ్వడం మొదలయ్యాయి. మేము అనుకున్నది ఏంటంటే అది కోవిడ్ టైం కాబట్టి అలా జరుగుతుందేమో అనుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్లన్నీ చేయించాము. అన్ని టెస్ట్లు చేసిన తర్వాత కోవిడ్ లేదు అని వచ్చింది. ఏంటి ఇలా జరుగుతుంది, ఎంత మెడిసిన్ వేసినా సరే తగ్గలేదు అని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వేరే హాస్పిటల్కి 2 రోజులు తిప్పాము. అలా హాస్పిటల్కి వెళ్తున్నాము, మళ్ళీ ఇంటికి వస్తున్నాము, అలా తిప్పుతూనే ఉన్నాము. అయినా సరే తగ్గట్లేదు. ఇంకా మాలో ఏదో భయం మొదలయ్యింది. మా ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మసీద్ దగ్గరికి తీసుకువెళ్ళాము. అక్కడ బాబా గారిని కలిసి పరిస్థితి వివరించేటప్పటికి ఆయన నార్మల్గా మా నాన్నగారికి తాయెత్తు కట్టారు. తాయెత్తు కట్టిన తర్వాత ఆ బాబా గారు మా నాన్నని, మా మామయ్యని, నాతో పాటు వచ్చిన వేరొక ఫ్రెండ్ని, వీళ్ళ ముగ్గురిని బండి మీద ఇంటికి పంపించేశారు. నన్ను, మా మేనల్లుడిని ఇద్దరిని ఉండమని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పారు. సరేనని వాళ్ళని పంపించేసి మేము అక్కడే ఆగిపోయాము. ఆ బాబా గారు మా దగ్గరకు వచ్చి ఒక అరగంట సేపు మాతో మాట్లాడి చెప్పిన విషయం ఏంటంటే, మీ నాన్నగారు జూన్ 4 శుక్రవారం 5 గంటలు దాటితే బతకరు, ఒకవేళ బతికితే మృత్యుంజయుడవుతారు అని చెప్పారు. ఆ మాట వినగానే నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడే పడిపోయాను. వెంటనే నా మీద కొంచెం నీళ్లు చల్లి నన్ను లేపి కుర్చీలో కూర్చోబెట్టి నాకు ధైర్యం చెప్పారు. ఇంకా నేను ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పకూడదు, నాలోనే ఉంచుకోవాలి అని అదే విధంగా నేను ఇంటికి వచ్చి ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉండేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి ఏమైంది అని అడిగారు. నేను మా వదిన్ని పక్కకు రమ్మని పిలిచి జరిగిందంతా చెప్పాను. ఇంకా వెంటనే మా బావగారికి ఫోన్ చేశాను. ఆయన కానిస్టేబుల్గా వైజాగ్ సిటీలో పనిచేస్తున్నారు. నేను మా బావకి ఫోన్ చేసి విషయాన్నంతా చెప్పేటప్పటికి ఆయన వెంటనే వైజాగ్ నుంచి వాళ్ళ ఊరు వచ్చి మా పెద్దమ్మ గారి అల్లుడు, మా బావగారు ఇద్దరూ కలిసి ఒక క్షుద్ర పూజలు చేసి మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి మా నాన్నగారి పరిస్థితి అంతా వివరించి ఆయన్ని తీసుకొని బుధవారం రాత్రికల్లా మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంట్లో పూజ మొదలయ్యింది. చాలా చేశారు. ఒక కోడి పిల్లని మా నాన్నగారి తలపైన పెట్టి పూజలు మంత్రాలు చదువుతుండగానే ఆ కోడి పిల్ల చనిపోయింది. అయితే ఆ మంత్రగాడు ఏం చెప్పాడంటే, కోడి పిల్ల చనిపోయింది కాబట్టి మీ నాన్నగారికి ఏ భయం లేదు అని చెప్పి మాకు ధైర్యం చెప్పారు. కానీ అతను మాతో అబద్ధం చెప్పాడు. ఎందుకంటే అతనికి అప్పటికే తెలిసిపోయింది మా నాన్నగారిని బతికించడం ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరి తరం కూడా కాదు అని. కానీ ఆయన మా దగ్గర అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు రాత్రి బాగానే గడిచింది. తెల్లవారుజామున మేము లేచేటప్పటికే మా నాన్నగారిని పరామర్శించడానికి మా బంధువులందరూ వచ్చారు. మేమేమనుకున్నామంటే ఇవన్నీ చేయించాం కదా, అయినా సరే మరోసారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిద్దాము అనుకున్నాము. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్ గారు మా దగ్గర సంతకాలు చేయించుకొని మా నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
మా నాన్నగారు బతుకుతారని ఏదో ఒక ఆశతో మేము కూడా హాస్పిటల్లోనే ఉంచేశాము. కరెక్ట్‌గా మసీదులో బాబాగారు చెప్పినట్లే శుక్రవారం నాడు సాయంత్రం 4:59 మా నాన్నగారు చనిపోయారు. వెంటనే మా ఊరికి తీసుకొచ్చి దహన సంస్కారాలన్నీ నిర్వహించి 11వ రోజున పెద్ద కర్మ చేశాము. మా నాన్నగారి పెద్ద కర్మ అయిపోయిన దగ్గర నుంచి మా అక్కకి మా అన్నయ్యకి ఇద్దరికీ పెళ్ళవ్వడంతో వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఉండేటప్పటికి వాళ్ళు కొంచెం మా నాన్నని మర్చిపోయినట్టే ఉన్నారు. కానీ నాకు మా నాన్నతో ఎక్కువ అనుబంధం ఉండడం వల్ల నేను అంత తొందరగా మర్చిపోలేకపోయాను. 3వ నెల కూడా రానే వచ్చింది. 3వ నెల రాగానే అప్పటికి నేను కూడా మనిషిని కాలేక చాలా నీరసంగా ఉండేవాడిని. అందరూ నన్ను చూసి నాన్న మీద ప్రేమతో అలా ఉంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ నా మీద కూడా ఆ ప్రభావం జరిగిందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు. ఇంకా మా నాన్నగారు చనిపోయి అప్పటికి 5వ నెల వచ్చేటప్పటికి నాకు ఇంకా మోషన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సరే నార్మల్గానే కదా, వేడి చేయడం వల్ల అలా అవుతుందేమో అని అనుకున్నాము. కానీ నాకు కంటిన్యూస్గా 5 నెలల పాటు నాకు చాలా విపరీతంగా మోషన్స్ అవుతూ ఉండేవి. అంతకుముందు నేను చాలా లావుగా ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు నేను 40 కేజీల దాకా వచ్చేసాను. ఎన్ని హాస్పిటల్స్కి తిప్పినా నాలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదు. చివరికి ఒకరోజు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, విరోచనాలతో నా పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోయింది. హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నారు కానీ ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. నాలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదు. చివరిగా ఏమైందంటే ఒక డాక్టర్ గారు, ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ అవ్వడంతో నన్ను, నా పరిస్థితిని చూసి ఈ అబ్బాయికి మెడికల్గా ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా సరే తగ్గడం లేదు, ఏదైనా తాంత్రిక పరంగా చూపించండి అని చెప్పారు. నిజానికైతే ఏ డాక్టర్ కూడా అలా చెప్పరు, కానీ ఆయన నా శ్రేయస్సు కోరి అలా చెప్పారు. ఏమో ఆ దేవుడే ఆ డాక్టర్ రూపంలో వచ్చి నన్ను బ్రతికించడానికి అలా చెప్పారేమో. ఇంకా వెంటనే నన్ను మా గ్రామానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే నా బాడీ మొత్తం చాలా చల్లగా అయిపోయి ఎటువంటి చలనం లేకుండా అయిపోయింది. మేము అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. నాలో చలనం లేకపోవడం వాళ్ళు గ్రహించి వెంటనే వాళ్ళల్లో ఒక అతన్ని కొండ మీదకి పంపించి ఆ రాత్రి సమయంలోనే పచ్చి వేదికరలు తెప్పించారు. ఆ పుల్లలతో అగ్గిరాజేసి నా బాడీని కాపుతూ మంత్రాలు చదువుతూ ఉన్నారు. అలా కాసేపటి తర్వాత నా బాడీ హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే మా అమ్మకి కూడా బాగోలేదట, మా అన్నయ్యకి కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఏంటి ఇలా జరుగుతుందని ఆయన్ని అడగ్గా, మీ నాన్నగారి మీద చేతబడి జరిగింది, అది చేసింది ఎవరో కాదు మీ నాన్నగారి బంధువులే. ఆ చేతబడి అనేది మీ నాన్నగారితో పాటు మీ నాన్నగారికి ఇష్టమైన సంతానం మరియు మీ అమ్మగారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది పడుతుంది అని చెప్పారు. కానీ ఈ చేతబడిని పూర్తిగా నిర్మూలించేంత శక్తి నా దగ్గర అయితే లేదు, మా గురువు గారి దగ్గరికి నేను పంపిస్తాను అని చెప్తున్నప్పుడు అప్పటి వరకు తగ్గిందిలే అనుకున్నది మళ్ళీ ఒక్కసారిగా ఎక్కువ కావడం మొదలుపెట్టింది. నాకింకా ఎక్కువ కావడంతో ఆయన భయపడి తన పూజని కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా అప్పటికే నాకు పూర్తిగా మాట కూడా పోయింది, మాటలు కూడా రాలేదు. ఇంకా వెంటనే ఆ పూజారి గారు ఏం చేశారంటే నర్సింపట్నంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి, ఆ గ్రామం పేరు చింతపల్లి అనే ఏజెన్సీ ప్రాంతానికి కారు కట్టించి నన్ను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని ముందుగా గ్రహించి మా కుటుంబ సభ్యులతో పాటు ఆ పూజారి గారు కూడా మా వెంట వచ్చారు. కానీ మార్గ మధ్యంలో అది చాలా ఇబ్బందులకు గురి చేసింది. మాపై ఆ చేతబడి చేసిన వ్యక్తి ఎలాగా అంటే నన్ను ఎలాగైనా సరే మృత్యువుకి దగ్గరగా చేర్చాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్న విధంగా ఎంత దారుణంగా అంటే ఇది నాకు చెప్తుంటే కన్నీళ్లు కూడా ఆగడం లేదు. మేము సాయంకాలం 5:30 గంటలకల్లా ఆ గిరిజన ప్రాంతానికి మేము చేరుకున్నాము. అది ఒక కొండ, వాళ్ళ ఇళ్ళన్నీ కొండపైనే ఉంటాయి. కొండ ఎత్తుకి మేము పైకి ఎక్కాలన్నమాట.
నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అది గమనించిన ఆ పూజారి గారు ఇంకా వెంటనే అక్కడున్న వాళ్ళ సహాయంతో నన్ను ఎత్తుకొని పైకి తీసుకెళ్లారు. ఇంకా నన్ను కూర్చోబెట్టి ఒక ఇద్దరు మనుషుల్ని నాకు ఆసరాగా పక్కనే కూర్చోబెట్టారు. ఎందుకంటే నేను కూర్చోలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. ఇంకా మాతో పాటు వచ్చిన పూజారి గారు, గురువు గారు పూజ ప్రారంభించారు. ఎక్కడెక్కడ నొప్పులున్నాయో అక్కడ ఆముదపాకు మరి ఇంకొక ఆకు కలిపి వాళ్ళ ఆవిడ చేత అది నూరించి నాకు నొప్పులున్న ప్రతి దగ్గర దాన్ని అంటించారు. నోట్లో నుంచి నాకు మాట కూడా రాకపోవడంతో గొంతు మొత్తం కూడా ఆ యొక్క ముద్ద అనేది నాకు పూసారు. పూజ స్టార్ట్ చేయగానే నాకు 1 సంవత్సరం నుంచి లేని ఆకలంతా ఆ రోజు పుట్టుకొచ్చేసింది. ఆకలేస్తుందనే విషయం నేను బయటికి చెప్పకపోయినా ఆ గురువు గారు గమనించి వాళ్ళ ఆవిడకి సైగ చేసి అన్నం తెప్పించి నాకు పెడతారు అనుకునే టైంలో ఆ అన్నం తీసుకెళ్ళి పూజ మధ్యలో వేసేశారు. దాంతో నాకున్న ఆకలి ఆగిపోయింది. నేనెంత బాగోలేని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ విషయం నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ఆ తర్వాత పూజ జరుగుతున్నప్పటికీ కూడా నాకు కొంచెం తేలిగ్గా అనిపించడం మొదలయ్యింది. ఏదో ఒక అద్భుతం జరిగినట్టు నాకంతా తగ్గిపోయింది. ఇంకా వెంటనే నేను లేచి ఆ గురువు గారికి పాదాభివందనం చేశాను. అప్పటి వరకు కూడా నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను లేచి వెళ్ళిపోదాం పదండి మన ఇంటికి అని అనేసాను. ఇంకా గురువు గారు, లేదు ఈ రాత్రికి నువ్వు నా సంరక్షణలోనే ఉండాలి, నీకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఆ రాత్రి మొత్తం కూడా ఆ గురువు గారి యొక్క సంరక్షణలోనే నన్ను ఉంచుకున్నారు. ఆయనే నాకు అన్నం పెట్టి పడుకోబెట్టారు. అప్పుడు మా అన్నయ్య, వదిన్ని వీళ్ళందరినీ బయటికి పిలిచి ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారో మీకు తెలుసా, మీ నాన్నగారు ఎలా చనిపోయారు అని మొత్తం కూడా అతను పూసగుచ్చినట్టు వివరించారు. మాకు చేతబడి చేసింది ఎవరో కాదు, అది మా నాన్నగారి అన్నయ్య కొడుకులు. నాకు చెప్పడానికి కూడా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారిది ఒక గవర్నమెంట్ జాబ్. మేమంతా చాలా సంతోషంగా ఉండేసరికి చూసి వాళ్ళు తట్టుకోలేక మా నాన్నగారి మీద చేతబడి ప్రయోగం చేశారు. దానివల్ల మా నాన్నని మేము కాపాడుకోలేకపోయాము. మా నాన్న తర్వాత మా ఇంట్లో నేనే అందరికంటే తెలివైన వాడిని. నాకెక్కడ జాబ్ వచ్చి మా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటానని చెప్పి నా మీద కూడా ప్రయోగం చేయించారు. నన్ను కూడా చంపేస్తే మా ఇల్లు ఎందుకు పనికిరాదనే ఉద్దేశంతో నా పైన ఈ ప్రయోగం చేయించారు. ఆ గురువు గారు నన్ను ఈ చేతబడి బారి నుంచి కాపాడారు. మేము ఇంట్లో చండీ యాగం కూడా జరిపించాము. అది తగ్గిన తర్వాత కొన్ని రోజులు నేను ఒక ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాను. రీసెంట్ గానే నాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ నాలో ఇప్పటికీ కూడా ఒక భయం వెంటాడుతుంది. ఎందుకంటే మళ్ళీ నా పైన ఏమైనా చెడు ప్రయోగం చేయిస్తారేమో అని. అంతా ఆ దైవ ఇచ్చ. మనసులో ఉంచి బయటికి చెప్పలేక, లోపలే ఉంచుకోలేక ఇలా బాధపడుతూ మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇది నా కథ. రాజు, నర్సింపట్నం దగ్గరలో మా ఊరు. విన్నారు కదండి. వామ్మో, ఈ చేతపడి అసలు ఎంత భయంకరమైనదంటే అసలు ఊహకు కూడా అందదు. మన పనేదో మనం చేసుకుంటూ మనం సంతోషంగా ఉన్న పక్క వాళ్ళు, మన బంధువులే, సొంత బంధువులే చూసి ఓర్చుకోలేక ఇలాంటి ప్రయోగాలన్నీ చేపిస్తూ ఉంటారు. కానీ మనకు అసలు అదేంటో కూడా అర్థం కాక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాము. అవి తగ్గకపోగా మనిషి ప్రాణం పోయేదాకా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ స్టోరీని వింటున్నప్పుడు మన సబ్స్క్రైబర్ చాలా బాధను అనుభవించారు. ఎట్టకేలకు దాని బారి నుంచి బయటపడ్డారు. సంతోషం. ఈ రోజుల్లో మన పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.